మన సోదరులు కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి మస్తానరావు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు జోగి రమేష్ గారి ఎపిసోడ్ మీద? ఎందుకంటే ఇప్పటివరకు మనం దాదాపు 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇన్సిడెంట్. ఏ రోజు కూడా మనం చర్చ పెట్టలేదు, ఆ అంశం కూడా మాట్లాడలేదు. బట్ కోర్టు దాకా వెళ్ళింది, కోర్టు దగ్గరికి ఈయన వెళ్ళారు, ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు, ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే ఇంకా పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది అంశం. సరే, నిన్న మొన్నటి వరకు ఆయన అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేశారు, సో బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, రకరకాలు చేశారు అనుకుంటే అది వేరే విషయం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ కేసులో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు నిజంగానే ఒక ఆడపిల్లని ఆ విధంగా మరి వారి కుటుంబం అంతా కలిసి హెరాస్ చేసిందా? గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు. సో ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్, ఆ తర్వాత కాలంలో వాళ్ళ కుటుంబాల మధ్య రాజీ వ్యవహారం, ఆ రాజీ వ్యవహారం ఎంతసేపటికి కుదరకపోవడంతో ఆ తర్వాత బయటికి వచ్చిన వీడియోలు మనం చూస్తా ఉన్నాం. అన్ని ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది. కానీ గతంలో కవి అన్నట్లుగా మీరు పబ్లిక్లోకి వస్తే మేము ఏమైనా అంటాం, మీరు పబ్లిక్ అంటే ప్రజాప్రతినిధిగా వస్తే మీరు విలువల విషయాల్లో కానీ, లేకపోతే నైతికత విషయంలో కానీ, లేకపోతే ఇంట్లో మహిళలను గౌరవించే విషయంలో కానీ ఖచ్చితంగా ప్రజలు విమర్శలు చేస్తారు, ప్రశంసిస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు మంచిగా ఉంటే, ఆదర్శంగా ఉంటే ప్రశంసిస్తారు కూడా. లేదు వాళ్ళు ఏమైనా అన్యాయం చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు దానికి సంబంధించి కామెంట్స్ కూడా చేస్తారు. నేను ఇప్పుడు చెప్తాను సార్. అంటే జోగి రమేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వివాహాలకి ఏం సంబంధం? ఓకే, పెళ్ళాలు కార్లు మార్చినట్టు అన్నారా లేదా? అవును, అన్నారా లేదా? అన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ వేదిక మీద అన్నారు. అవసరమా? అంటే ఏంటి అంటే అక్కడ ఏం ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది. ఆయన ఏమంటారు? అయ్యా బాబు మాకు కుదరలేదు, చట్ట ప్రకారమే నేను విడాకులు ఇచ్చేసుకున్నానండి ఆయన కూడా వివరణ ఇచ్చాడు. అయినా పదే పదే అంటా ఉన్నారంటే ఏంటి అర్థం? మరి ఇప్పుడు అంటారా? ఒక పక్కన అమ్మాయి తెలంగాణకు సంబంధించి ఆమె ఏం చెప్తోంది? అన్ని వీడియోలు చూస్తే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం, అందరిని పెళ్లి చేశారు, నాకేం ఒక మతం అని చెప్పారు, ఇంకో మతం అన్నారు. తర్వాత మనం చూసాం కారు కొనిమ్మన్నారని, ఇంకేదో 2 కోట్లు, ఏదో రకరకాల ఆ వీడియోలో చూస్తుందే నేను మాట్లాడతాను. సో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక మాజీ మంత్రిగా, శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం లేదు నా దృష్టిలో. అది పూర్తిగా పర్సనల్ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్, ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారమే. కానీ అది వైఎస్ఆర్సీపీకి ఎట్లా గుదిబండగా అయిందంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం ఉంది, అది ఫస్ట్ ఫ్యామిలీ వ్యవహారమే. తర్వాత మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం ఒక సంవత్సరాల తరబడి, దాదాపు సంవత్సరం తర్వాత సస్పెండ్ చేశారు. అవును. ఇప్పుడు అరవ సత్యం గారు అరవ శ్రీధర్ గారు ఎందుకు ఆయన్ని పార్టీ విప్ నుంచి తొలగించారు చెప్పండి, రాజీనామా చేశారు? అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నైతికత, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే నిజాయితీ కానీ, ఇట్లాంటి అంశాలన్నీ పరిగణలోకి వస్తాయి ఖచ్చితంగా. అలా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో రాజకీయంగా కేసులు పెడతారు అవన్నీ వేరు. ఇంట్లో కూడా ఇలా మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయటం ఏంటనే ప్రజలు అనుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చారు. నిజానికి ఇక్కడ ఒక రకంగా అంటే నేను ప్రశంసించడం కాదు, కానీ ఈ విషయంలో ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇచ్చింది కదా, దొరికాడు జోగి రమేష్ గారు అని చెప్పేసి ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎక్కడ అరెస్ట్ చేయలేదు. గమనించారు మీరు? అవును. మామూలుగా ఇంకోళ్ళు అయితే దాన్ని కూడా సాఫ్ గా తీసుకొని అరెస్ట్ చేస్తారు అందరినీ. అంటే ఇప్పుడు జగన్ గారు అయితే సీఎం గా ఉండి అరెస్ట్ చేయించేవాడు అంటారా? అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళని అయితే అంటే నేను అలా అంటలేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరించలేదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే దొరికారు కదా అని చెప్పేసి అరెస్ట్ చేసేసి ఆమె వచ్చింది కంప్లైంట్, మేము అరెస్ట్ చేసామంటారు జనరల్ గా. సో ముందస్తు బెయిల్ పెట్టుకుంటానికి కోర్టు ఈ రోజు ముందస్తు బెయిల్ వచ్చేదాకా కూడా ఎక్కడ అరెస్టులు ఎక్కడ కనపడలేదు మనకి.
వీడియోలన్నీ వచ్చినా కూడా సాక్ష్యంగా. సో కాకపోతే ఇప్పుడు ఆ ఏదైతే బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయమూర్తి గారు ఏమన్నారు, బాధితురాలు మేఘనను బెదిరించటం కానీ ప్రభావితం చేయటం కానీ ఆమెను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేయకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసులు ఏదైతే విచారిస్తారో మిమ్మల్ని పిలిచి వాటన్నిటికీ కూడా సహకరించాలి అని చెప్పేసి కూడా చెప్పి ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో నేనంటేది ఏంటంటే ఖచ్చితంగా రామారావు గారి అన్నది ఇన్వైట్ చేయాల్సిందే. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యలకు సంబంధించి చిన్నపిల్లల సభల్లో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అది మంచిది కాదు. నిజానికి ఎవరు ఏ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా అది సరైన విధానం కాదు. గతంలో మనం చూస్తే నరేంద్ర మోడీ గారి తల్లి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శించారు కదా, తప్పు కదా అది. అవును అవును. మరి అవన్నీ కూడా వస్తాయి. సో మహిళలు ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళు జోగి రమేష్ ఏమైనా తప్పు చేస్తే ఆయన విమర్శించండి, లేదంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఆయన రాజకీయంగా విమర్శించండి, లేదా జగన్ గారిని అయితే జగన్ గారిని విమర్శించండి. అంతేగాని మహిళల జోలికి పోకూడదు. కానీ వాళ్ళలో మహిళలు కూడా వేధించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. విజయశేఖర రెడ్డి గారు, మీ కూటమి రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేష్ గారి కుమారుడు వ్యవహారం